వరిలో మనకు ప్రధానంగా జీవన ఎరువులు 4 రకాల జీవన ఎరువులను వాడుకుంటాం. అందులో ప్రధానమైనటువంటిది అజొల్లా. దీన్ని ఎట్లా మనం ఈ జీవన ఎరువుల యొక్క వరి లోపల ఈ జీవన ఎరువుల యొక్క పనితనం ఏంటంటే ఇవి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని అవి వాటి ఆకుల ద్వారా, కాండం ద్వారా, వేర్ల ద్వారా పీల్చుకొని స్థిరీకరణ చేస్తాయి అన్నమాట. అంటే అవి ఫిక్సేషన్ చేస్తాయి. ఆ ఫిక్సేషన్ చేసినటువంటి నత్రజని మనకు ఏదైతే వరి పంట ఉంటుందో ఆ వరి పంటకు ఉపయోగపడుతుంది. ఇందులో మనకు అజొల్లా అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి జీవన ఎరువు. దీన్ని ఏ రకంగా మనం వేసుకోవాలంటే ఫస్ట్ మొదటి దున్నినప్పుడే దున్ని దాదాపు ఒక 100 నుంచి 150 కేజీల అజొల్లా మనము ఆ మొదటి దున్నినటువంటి నేలకు చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత ఒక 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకోవాలి. వేసుకొని దాదాపుగా 2 నుంచి 3 వారాలు ఆ అజొల్లాను పెరగనివ్వాలి. పెరగనిచ్చిన తర్వాత మళ్ళీ మనం నాటేసే ముందు అంటే దమ్ము కొట్టే ముందు ఆ భూమి లోపల కలే దున్నినట్లయితే దగ్గర 3 టన్నుల వరకు ఈ అజొల్లా పచ్చిరొట్ట ఎరువు మనకు నేలకు యాడ్ కావడం జరుగుతుంది. తద్వారా దాదాపుగా 10 నుంచి 12 కేజీల నత్రజని మనకు ఈ వరి పొలాలకు ఒక ఎకరానికి మనం 100 నుంచి 150 కేజీల అజొల్లాను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 50 కేజీలు చివరి దుక్కిలో కనుక మనం మొదటి దుక్కిలో వేసుకొని 2 నుంచి 3 వారాలు పెరగనిచ్చి మనం కలే దున్నినట్లయితే దగ్గర 3 టన్నుల పచ్చిరొట్ట ఎరువు నేలకు అందుతుంది. అదేవిధంగా 10 నుంచి 12 కేజీల నత్రజని మనం ఒక ఎకరం పొలానికి యాడ్ చేయడం జరుగుతుంది. ఇది మొట్టమొదటి జీవన ఎరువు. ఇంకా రెండో జీవన ఎరువు ఏంటంటే అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం అనేటువంటి ఇవి కూడా నత్రజనికి సంబంధించినటువంటి జీవన ఎరువులు. అయితే వీటిని 2 రకాలుగా మనం వరి లోపల వాడుకోవచ్చు. ఒకటి విత్తన శుద్ధి ద్వారా వాడుకోవచ్చు, రెండవది డైరెక్ట్గా నేలకు వేసుకోవచ్చు. విత్తన శుద్ధి ద్వారా అంటే ఈ కల్చర్ను 200 నుంచి 400 గ్రాముల అజటోబ్యాక్టర్ లేదా అజోస్పైరిల్లంను మనం లేదా పాస్పోబ్యాక్టీరియాను మనం 200 నుంచి 400 గ్రాములు ఒక ఎకరానికి సరిపడేటువంటి విత్తనానికి మనం పట్టించాలి. అంటే విత్తన శుద్ధి చేయాలి. తద్వారా విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాన్ని మనము నారు పోసి నాటేసుకున్నట్లయితే దాదాపుగా ఇవి ఒక 10 నుంచి 15 కేజీల నత్రజనిని స్థిరీకరణ చేయడం జరుగుతుంది వరి పంటలో. ఇంకా 4వది భాస్వరాన్ని కరిగించేటువంటి జీవన ఎరువు. దీన్ని పాస్పోబ్యాక్టీరియా పిఎస్బి అని చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా మనం విత్తన శుద్ధి ద్వారా మనం విత్తనానికి పట్టించవచ్చు, లేదా మనము డైరెక్ట్గా నేలకు వేసుకోవచ్చు. డైరెక్ట్గా నేలకు వేసుకోవడం ఎట్లా అంటే 1 కేజీ అజోస్పైరిల్లం, అజటోబ్యాక్టర్ లేదా ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ఈ 1 కేజీని ఒక 20 కేజీల సేంద్రియ ఎరువుతో కలుపుకొని మనము డైరెక్ట్గా పొలంలో చల్లుకున్నట్లయితే ఇవి నేలలో కరగలేని రూపంలో ఉన్నటువంటి భాస్వరంను కరిగించి మొక్కకు అందే విధంగా సహాయం చేస్తుంది.